ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే టెండర్ల ఖరారు చేయాలని సిఆర్డీఏ ప్రణాళికలు రచిస్తోంది. ఉగాది నాటికి మొదటగా సిఆర్డీఏ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఆల్ ఇండియా అధికారుల భవనాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర సంస్థలకు 1276 ఎకరాలు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ రాగానే ఏపీ మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకునుంది. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే అమరావతి రాజధాని పనులకు సంబంధించి కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా కూటమి సర్కార్ భావిస్తుంది. ఇప్పటికే అటు హడ్కో కావచ్చు, ఇటు ప్రపంచ బ్యాంకు నిధులు కూడా సమకూరడంతో ఇక రాజధాని నిర్మాణ పనులు కూడా వేగవంతం కాబోతున్నాయి. ఇప్పటికే హడ్కో కూడా దాదాపు 11,000 కోట్ల రూపాయలు కూడా హడ్కో బోర్డు కూడా నిధులు కేటాయించి కూడా ఇప్పటికే దానికి సంబంధించి కూడా ఒక లేఖను కూడా సిఐడిఏ కమిషనర్ కన్నబాబుకు సంబంధించిన అధికారులు కూడా అందజేశారు. ఈ నేపథ్యంలోనే ఇక అమరావతికి సంబంధించిన పూర్తి స్థాయి నిర్మాణాలు ఈ నెలలోంచి కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కొనసాగుతుంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చి టెండర్లు ఖరారు చేయాలని చెప్పేసి కూడా సిఐడిఏ భావిస్తుంది. అమరావతి రాజధాని పరిధిలోని ప్రధాన నిర్మాణాల పైన కావచ్చు, దానికి సంబంధించి కూడా లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చి అన్ని టెండర్లు ఖరారు చేయాలని చెప్పేసి కూడా సిఐడిఏ భావిస్తుంది. ఉగాది నాటికి అందుబాటులోకి సిఐడిఏ కాంప్లెక్స్ కూడా తేవాలని చెప్పేసి కూడా సిఐడి అధికారులు మొత్తం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సిఐడిఏకి సంబంధించి కూడా ఒక నూతన కాంప్లెక్స్ ఇప్పటికే గత కొద్ది రోజుల క్రితము సీఎం చంద్రబాబు నాయుడు గారిని పనులకు వేగవంతం చేసేలా కూడా అతనికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే అక్కడ సిఐడిఏ ప్రధాన కార్యాలయం కూడా మొత్తం నిర్మాణం పూర్తిగా వస్తుంది. అది పూర్తయితే వరకు ఇక్కడ నగరంలో ఉన్న సిఐడిఏ కార్యాలయం మొత్తం కూడా అక్కడికి తరలిపోతాయి. మున్సిపల్ శాఖకు సంబంధించి కూడా అన్ని ప్రధాన కార్యాలయాలు కూడా సిఐడిఏ కాంప్లెక్స్ లోకి అందుబాటులోకి వస్తాయి. దీంతో మొత్తం కూడా ఒకే గొడుగు కింద కూడా ఈ మున్సిపల్ శాఖకు సంబంధించిన కార్యాలయాన్ని అక్కడ నుంచి పనిచేస్తాయి, రాజధాని నుంచి పాలన చేయబోతున్నాయి. అయితే మొత్తం చూసుకునే మటుకు ఇప్పటికే ఆల్ ఇండియా సంబంధించిన అధికారుల భవనాలు కావచ్చు, ఎన్జిఓ గెజిటెడ్ అధికారుల భవన నిర్మాణాలు కావచ్చు, మొత్తం పని పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి కూడా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, అలాగే సిఐడిఏ కమిషన్ కూడా పనులు కూడా వాళ్ళు రోజు పరిశీలిస్తున్నారు. అలాగే ఈ ఎన్నికల కూడా ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు దాదాపు అక్కడ రాజధాని ప్రాంతంలో భూములు కేటాయించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు దాదాపు 1278 ఎకరాలు కూడా భూములు కేటాయించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈ నెల 20వ తేదీకు ఏదైతే కేబినెట్ భేటీ ఉందో ఆ భేటీలో కూడా కేంద్ర సంస్థలకు భూములు కేటాయింపు పైన కూడా దాదాపు 1278 ఎకరాల భూముల కేటాయింపుపై కూడా కేబినెట్ లో చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్టు రాజధాని ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఇక నిర్మాణ టెండర్లు పూర్తి చేసి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. శ్రీదేవి, అయితే శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే పనులు అన్ని మొదలు పెట్టాలి, ఖరారు చేయాలంటున్నారు. సో ఇది అప్రాక్సిమేట్లీ ఎప్పటి వరకు అవ్వచ్చు? అయితే ప్రధానంగా చూసుకుంటే మాకు అంటే మెయిన్ గా ప్రధాన వర్క్ ఇప్పటికే అంతర్గతంగా రహదారి నిర్మాణాల పనులు కావచ్చు, అవి కొనసాగుతున్నాయి. ఇప్పటికే అక్కడ ఏదైతే గత 5 ఏళ్ల కాలంలో కూడా రాజధాని పనులు ఎక్కడికక్కడ మూలం పడేసే గత వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిర్మాణాలు మొత్తం నిలిపివేసింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో అంటే గత టీడీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన అమరావతి రాజధాని పనులను కూడా వేగవంతం చేస్తూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో కొనసాగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా అక్కడ ఏదైతే మంత్రుల క్వార్టర్స్, అలాగే అధికారుల క్వార్టర్స్ కావచ్చు, అలాగే ఐఎస్ స్థాయి అధికారుల క్వార్టర్స్ కావచ్చు, అవన్నీ మధ్యలో నిర్మాణాలు పూర్తిగా అయిపోయాయి. ఇప్పటికే కేంద్రకు సంబంధించిన నిపుణుల బృందం, ఐఐటి నిపుణుల బృందం కూడా అక్కడ నిర్మాణాలు అంటే ఇక్కడ ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ చాలా వరకు నీరు నిలిచాయి. అక్కడ నిర్మాణాలు చేయవచ్చా లేదని కూడా వాళ్ళు ఐఐటి నిపుణులు కూడా వచ్చి తనిఖీలు చేశారు. అక్కడ యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగించవచ్చు కూడా వాళ్ళు ఒక నివేదిక కూడా ఇచ్చారు. దీంతో అక్కడ నిర్మాణ పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అక్కడ ముళ్ళ కంపలు తదితర అన్ని కూడా జనరల్ క్లియరెన్స్ పనులు కూడా సిఐడిఏ చేపట్టింది. ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా పలుసార్లు కూడా రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ వచ్చారు. అక్కడే మొత్తం చూసుకుంటే రింగ్ రోడ్లు కావచ్చు, అలాగే ఇతర అంతర్గత రహదారి నిర్మాణాలు కావచ్చు, అలాగే ప్రధాన కీలకంగా ఉండే ఇప్పటికే సిఐడిఏ భవనం ఏదైతే ఉందో అక్కడ 3 నెలల క్రితం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్ని పనులను తిరిగి ప్రారంభిస్తూ కూడా అతను శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ సిఐడిఏ కీలకంగా భవనం ఉంది. దాదాపు 5 అంతస్తుల్లో భవనంలో అది పూర్తి కావస్తుంది. అక్కడ అది పూర్తయితే మటుకు ప్రధానంగా ఏదైతే సిఐడిఏ కార్యాలయం
విజయవాడలో ఉందో దాంతోపాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని కార్యాలయాలు కూడా ఈ 5 అంతస్తుల భవనానికి తరలి వస్తాయి. దీంతో రాజధాని ప్రాంతంలో మొత్తం పనులన్నీ వేగవంతమయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కీలకమైన భవనాలు కావచ్చు ఇతర దానిపై కూడా టెండర్లు ఈ నెలలో ఖరారు చేసే అవకాశం ఉంటుంది శ్రీదేవి. థ్యాంక్ యూ శ్రీనివాస్.